హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో ఏంటంటే డే 10 బిగ్ బాస్ రివ్యూ అయితే ఉంటుందండి. ఇంకా మార్నింగే ఎపిసోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మంచిగా పాట పెట్టారు, డ్యాన్స్ అయితే వేసేసారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రీతు అండ్ ఇమాన్యుల్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి రీతు చౌదరికి ఇడ్లీ అయితే తినిపిస్తూ ఉంటాడు. ఇంకా రీతు అయితే అడుగుతుంది కళ్యాణ్ని, నేనైతే ఒక ఇడ్లీ ఇస్తాను, నాకైతే కొంచెం పులిహోర పెట్టవా అని అయితే అడుగుతూ ఉంటుందండి. ఇస్తావా అంటే ఇమాన్యుల్ ఏమంటాడు, రీతు నువ్వు అడిగితే అతను ప్రాణమైనా ఇస్తాడు రీతు అని చెప్పేసి అంటాడండి. ఈ ఫుల్ వీడియో కూడా అంత లవ్ ట్రాక్ మీదే నడుస్తుందండి. యాజ్ పర్ ప్రోమో కూడా మనమైతే ఒక వీడియో చూసాము. అది ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే మన TCA వ్లాగ్స్లో అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూసేయండి, మీకే అర్థం అవుతుంది. ఇంకా దాని గురించి ఇదంతా వీడియో అయితే ఉంటుందండి. లాస్ట్లో మాత్రం టాస్క్ అయితే ఇస్తారు. సుమన్ శెట్టి గారు అయితే అదరగొట్టారు. ఇంకా మిగతాదంతా ఇంకా లవ్ ట్రాక్ ఎవరెవరి మధ్యలో ఉంటుందంటే డెమాన్ పవన్ కళ్యాణ్ అండ్ రీతు చౌదరి, వీళ్ళు ముగ్గురులోనే ఇంకా తిరుగుతూ ఉంటుంది లవ్ ట్రాక్ మొత్తము. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, మోనల్ అభిజిత్ ఇంకా అఖిల్ వీళ్ళలాగా అయితే రీతు వచ్చేసి మోనల్, అభిజిత్ వచ్చేసి డెమాన్ పవన్, అఖిల్ వచ్చేసి పవన్ కళ్యాణ్ లాగా. అంటే వాళ్ళ సీజన్లో వాళ్ళ ఎలాగైతే ఉన్నారో వీళ్ళ సీజన్లో వీళ్ళైతే అలాగ ఉన్నారని అయితే అనుకుంటున్నాము. ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనాలో ఏ లవ్ స్టోరీ అనాలో నాకైతే తెలియడం లేదు. ట్రాక్ అయితే నడుస్తూ ఉంది మామూలుగా. ఇంకా నెక్స్ట్ అయితే పులిహోర ఇస్తావా అని అడిగితే ఇంకా ఇమాన్యుల్ వచ్చేసి నువ్వు అడిగితే ప్రాణమైన ఇస్తాడు వాడు అని అయితే చెప్తాడు. ఇంకా నువ్వు నాకు డెమాన్ పవన్తో అయితే రీతు చౌదరి అంటూ ఉంటుందండి, నువ్వు నవ్వుతూ ఉంటే నాకు చాలా బాగుంటుంది, నువ్వు నవ్వురా ఫస్ట్, నువ్వు ఇవ్వకపోయినా నాకు పర్వాలేదు, నువ్వు నవ్వకుండా ఉంటే నా గుండె ఆగిపోయినట్లుగా ఉంది అని అయితే రీతు చౌదరి చెప్తారండి. నెక్స్ట్ కళ్యాణ్ స్క్రీన్ ప్లే మొత్తం మా అక్కే నడిపింది అక్కడ అని అయితే చెప్తా అంటారు. ఎందుకు ఆ మాట అంటారంటే అక్కడ ఇడ్లీ తినిపిస్తూ ఉన్నప్పుడు వచ్చేసి ప్రియా అయితే వస్తూ ఉంటుంది అక్కడికి. ప్రియా వస్తుంది అంటే ఏమి ప్రియా ఏం నేను వస్తే మీకేం ప్రాబ్లం అంటే నువ్వు కూడా ఇడ్లీ అడుగుతావు కదా అని అయితే చెప్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు వచ్చేసి కిచెన్ రూమ్లోకి అయితే వెళ్ళిన తర్వాత స్క్రీన్ పే మొత్తము మా అక్కే నడిపింది అని అయితే కళ్యాణ్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ రీతు డెమాన్ పవన్కి తినిపిస్తూ ఉంటుంది, నువ్వు నవ్వుతే చాలా బాగుంటావు, వీళ్ళది నిజంగానే లవ్ స్టోరీయా లేకపోతే స్క్రిప్ట్ కోసం ఇలా చేస్తున్నారా, మీకు ఏదైనా తెలిస్తే కింద కామెంట్స్లో అయితే చెప్పండి. రీతు అయితే తినిపిస్తూ ఉంటుంది డెమాన్ పవన్కి. అప్పుడు రీతు ఏమంటుంది, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు అని అయితే అంటుంది. ఇంకా ప్రియా వెళ్తూ ఉంటుంది, అదే చెప్పాను కదా, ప్రియా డెమాన్ పవన్కి ఇడ్లీ తినిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడైతే ప్రియా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందుగా చెప్పాను కదా, అదే విధంగా ప్రియా వస్తుంది అంటే ప్రియా నేను వస్తే మీకేం ఇబ్బంది అంటే నువ్వు కూడా అడుగుతావు కదా అంటే ప్రియా వచ్చేసి నో నాకేం అవసరం లేదు అని అయితే అంటుంది. నెక్స్ట్ రాము, సంజన అండ్ రీతు మాట్లాడుకుంటూ ఉంటారు. రాముకైతే ఫ్యామిలీ గుర్తొచ్చి ఉంటుంది, కొంచెం ఎమోషనల్గా అయిపోయాడు. అంటే మామూలుగా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ వదిలేసుకొని బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. ఒక్కసారి కాకుండా ఒకానొక టైంలో అయినా కూడా ఫ్యామిలీ అనేది గుర్తుకొస్తుంది, కొంచెం ఎమోషనల్ అయితే అయిపోతారు. ప్రతి ఒక్కరు కూడా అందరినీ వదిలేసుకొని వస్తారు, కానీ వాళ్ళు అక్కడికి వచ్చి ఫేమ్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకోవడానికే వస్తారు. అలా రాము గారు కూడా అక్కడికైతే వెళ్ళారు బిగ్ బాస్ హౌస్లోకి. ఫ్యామిలీ అయితే గుర్తొచ్చింది, ఇంకా ఎమోషనల్ అయితే అయిపోయారు. ఇంకా సంజన నేనున్నాను కదా ఇమ్ము, నా ఫస్ట్ బిడ్డ ఇమ్ము అయితే నా సెకండ్ బిడ్డ నువ్వే అని చెప్పేసి రీతు సంజన అయితే అంటారు, ఓదార్చారు అక్కడ. ఇంకా నేను అమ్మను కదా అని చెప్పేసి సంజన గారు అయితే అంటారు, నాకు నీ వయసు చిన్నది కదా, నేను పెద్దదాన్ని, నాకు బిడ్డతో సమానమే నువ్వు, నాకు ఫస్ట్ బిడ్డ ఇమాన్యుల్ అయితే ఇంకా సెకండ్ బిడ్డవే నువ్వే అని అయితే అక్కడ చెప్తూ ఉంటారండి. ఇంకా తనుజ బట్టలు ఉతుకుతూ ఉంటుంది, అక్కడికి సంజన అయితే వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకంటే కుకింగ్ డిపార్ట్మెంట్లోకి రాము అయితే వెళ్ళిపోయారు, ఇంకా బట్టలు ఉతికే దాని దగ్గరికి అయితే తనుజ గారు అయితే వచ్చారండి. ఇంకా నెక్స్ట్ రాము అండ్ హరీష్ కాన్వర్జేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అయితే చేశారు కదా, ఒక్క స్పూన్ తినన్నా నేను చేశాను, ఎలా ఉందో చెప్పు, ఒక్క స్పూన్ తినొచ్చు కదా నా కోసము,
ఎలా ఉందో చెప్పు, బాగుందా లేదా అని. నేను చాలా కష్టపడి చేశాను, ఒక్క స్పూన్ తిను అని చెప్పేసి హరీష్ని రాము గారు అయితే భంగపడుతూ ఉంటారు. అప్పుడు నేను తినకపోయినా పర్వాలేదు, నువ్వెంత మంచిగా ఉంటావో నీ ఫుడ్ కూడా అంతే మంచిగా ఉంటుంది, నేను తినాల్సిన అవసరం లేదులే అని చెప్పేసి హరీష్ గారు అయితే అంటారు. అఫ్ కోర్స్ మీరు అలాగే ఉంటుంది అని అయితే హరీష్ గారు రాము గారితో అంటారండి. ఇంకా నెక్స్ట్ రీతు అండ్ కళ్యాణ్ డిస్కషన్ అయితే జరుగుతుంది. కళ్యాణ్తో చెప్పింది, నేను చాలా ఫ్లర్టింగ్ చేశాను కదా, ఇంకా డెమాన్ పవన్ నేను ఫ్లర్టింగ్ చేశాను కదా, వాడైతే అలాగే చూస్తూ ఉన్నాను, నా ఫ్లర్టింగ్ ఎలా ఉందో చెప్పురా ప్లీజ్, బయట నాకు ఎన్ని మార్క్స్ ఇస్తావు, బయట ఇది ఏమైనా యూస్ అవుతుందా అనేసి కళ్యాణ్తో జోక్ చేస్తూ ఉంటుంది రీతు చౌదరి అయితే. కళ్యాణ్ అయితే ఏమంటాడు, ఏమి యూస్ ఏం లేదు అని చెప్పేసి వీళ్ళైతే జోక్స్ పండిస్తూ ఉంటారండి. ఇంక నెక్స్ట్ ఇమాన్యుయల్ అండ్ మనీష్ జాగ్రత్తగా పడి భరణి గారు బెడ్ షేర్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే చెప్పాల్సింది ఒకటి ఉందండి. ఇమాన్యుయల్ అండ్ మనీష్ గారు అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు భరణి గారు పర్మనెంట్గా ఓనర్ అయితే అయిపోయారు కదా, అప్పుడు బెడ్ ఇంకా ఎవరిది ఖాళీగా లేదు, నాది మాత్రమే ఖాళీగా ఉంది, బెడ్ షేర్ చేసుకుంటాను అంటున్నాడు. నేను శత్రువుల పక్కన పెట్టుకొని ఎలా నిద్ర పడుతుంది, కంపల్సరీగా నాకైతే నిద్ర పట్టదు, అతను నా శత్రువు కదా, నేనైతే బెడ్ కూడా ఇవ్వను అని అయితే మనీష్ చెప్తాడు. ఇక్కడ నాకు ఒక డౌట్ అండి, మనీషే అటు ఇటు మాట ఫ్లిప్ అవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు, కానీ భరణి గారిలో ఏ తప్పు లేదు, అందులో అతను ఏమంత పెద్ద నేరం చేశారో కూడా నాకైతే అర్థం కావటం లేదు. శత్రువు అన్నంత పెద్ద నేరం అతనైతే ఏం చేయలేదని నేను అనుకుంటున్నాను. కానీ అతనైతే చెప్తున్నాడు ఇమాన్యుయల్తో బెడ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు, అతను నా శత్రువు, ఇంకా అక్కడ పడుకో అంటే నాకు నిద్ర కూడా రాదు, శత్రువుల పక్కన పడుకో అంటే అని అయితే చెప్తారు. ఇక్కడికి డిస్కషన్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే నెక్స్ట్ స్టేషన్ కూడా వచ్చిందండి స్టోర్ రూమ్లోకి. ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్ అండ్ రీతు డిస్కషన్. ఎన్నిసార్లు చూసావు అంటే ఎన్నిసార్లు చెప్పావు రీతు అందంగా ఉంటుంది అంటే, లెక్కలేనన్ని సార్లు చెప్పాను అని అయితే అంటారండి. చాలా ఫన్నీగా, చాలా గలీజ్గా ఉందండి ఎపిసోడ్. ఇదైతే నాకు అట్లా అనిపించింది. ఏం లేదు, మొత్తం లవ్ ట్రాక్ లాగే నడుస్తుంది. అందుకే నేనైతే చాలా సింపుల్గా షార్ట్గా రివ్యూ అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందుకే మెయిన్ పాయింట్స్ మాత్రమే రాసుకున్నాను నేను. చాలా లాగ్ ఏం లేకుండా తొందరగా అయితే కంప్లీట్ చేసేద్దాము అయితే అంటారు. ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి 5 మంచి క్వాలిటీస్ చెప్పు డెమాన్ గురించి అంటే, బాగా స్టాండ్ తీసుకుంటాడు అని చెప్తుంది. ఇంకా పాజిటివ్ అంతా స్ప్రెడ్ చేస్తాడు అని అయితే చెప్తుంది. ఇక్కడ రీతు గురించి చెప్తాడు, బాధ వచ్చినా కోపం వచ్చినా కూడా అది కొద్దిసేపటి వరకు మాత్రమే ఉంటుంది, నెక్స్ట్ అయితే మామూలు అయిపోతుంది, మళ్ళీ ఇన్స్టెంట్గా మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది అందరితోనూ. షీ లుక్స్ వెరీ క్యూట్ అండ్ గోర్జియస్ అంటాడండి. సరే, నాకైతే ఇక్కడ చాలా అంటే చాలా నవ్వు వస్తుందండి వీళ్ళ లవ్ ట్రాక్ చూస్తూ ఉంటే. బిగ్ బాస్ ఎంత అన్నీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ వాళ్ళ క్యూట్నెస్ అన్నీ కూడా క్యాప్చర్ చేస్తున్నారు కెమెరాలో అయితే, మనకైతే అవన్నీ చూపిస్తూ ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ హరీష్ గారు వచ్చేసి ఫ్లోరా గారితో అంటారు, మీరు కూల్ డ్రింక్ దొంగతనం చేశాను కదా, సారీ అండి, నా వల్లే జరిగింది ఇదంతాను అని అయితే చెప్తూ ఉంటాడు. పర్లేదులేండి, అదేం కాదులేండి అని అయితే ఫ్లోరా గారు అంటూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇమాన్యుయల్, థమ్స్అప్ కావాలంటే సంజన ఇస్తుంది, ఏదైనా యాక్టింగ్ చెయ్యి అంటే సంజనాని అయితే అడుగుతాడు. నాకు థమ్స్అప్ కావాలి అంటే ఇమాన్యుయల్, సంజన ఏమంటుంది, ఏదైనా యాక్టింగ్ చెయ్యి నేనైతే థమ్స్అప్ ఇస్తాను అంటే ఇమాన్యుయల్ మాత్రం మంచి యాక్టింగే చేస్తాడు. నేను ఇంకా 2 రోజులు కెప్టెన్సీ హోదాలో ఉంటాను, మీరు ఎంత కావాలంటే అంత గెలుచుకోండి, నా దగ్గర నుంచి ఎన్ని థమ్స్అప్లు కావాలంటే అన్ని థమ్స్అప్లు గెలుచుకోండి అని అయితే సంజన గారు అంటారు. నెక్స్ట్ వెరీ ఫన్నీ అండి ఇమాన్యుయల్ గండి, ఫన్నీ అయితే భలే క్రియేట్ అయ్యింది ఇక్కడ. ఇమాన్యుయల్ అండ్ తనుజా గారు ఇద్దరైతే ఫన్ క్రియేట్ చేయడానికి గార్డెన్ ఏరియాలో అయితే కూర్చోన్నాడు. ఇంకా ఫ్లోరా, సుమన్ శెట్టి గారు, సంజన గారు, రాము రాథోడ్ గారు, రీతు గారు వీళ్ళందరూ కూడా కూర్చోంటారండి. ఇంకా ఇమాన్యుయల్ వచ్చేసి అమ్మాయిలాగా, తనుజ వచ్చేసి అబ్బాయిలాగా, అంటే క్యారెక్టర్స్ మార్చుకొని వీళ్ళైతే ఫోన్లో మాట్లాడుకుంటూ
చాలా ఫన్ అయితే క్రియేట్ చేశారు. అది ఎపిసోడ్ చూసింటే మీకైతే చాలా బాగా అర్థమవుతుంది. చాలా చెప్పాలంటే ఇమాన్యుల్ అయితే టూ గుడ్ అండి. ఇక్కడ చాలా బాగా బిహేవ్ చేస్తున్నాడు. అందులో టాస్క్ ఆడడం కానీ, ఎంటర్టైన్మెంట్ చేయడం కానీ, నవ్వించడం కానీ, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు ఇమాన్యుల్. ఒక నిమిషం, మధ్యలో దగ్గనేది వస్తుందండి, అందుకే వాయిస్ పెద్దగా రావటం లేదని చెప్పేసి వాటర్ అయితే తాగాను. అందుకోసమే వీడియో అయితే కట్ చేసి మళ్ళీ అయితే కంటిన్యూ చేస్తున్నాను. చెప్పాను కదా, ఇమాన్యుల్ అయితే టూ గుడ్ అండి. చాలా బాగా చేస్తున్నాడు. ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా హౌస్లో వేస్తే బెస్ట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే ఇమాన్యులే. మీకు ఎంతమందికి ఇమాన్యుల్ అంటే ఇష్టమో, ఎవరెవరు అతనికి ఓట్ చేస్తున్నారనేసి కింద కామెంట్స్లో అయితే చెప్పండి తప్పకుండా. ఇంకా నెక్స్ట్ హరీష్ గారు అయితే ఇంకా 2 days నుంచి ఫుడ్ లేక, సరిగా నిద్ర లేక, చాలా ఆలోచనలతో అతను డిప్రెషన్ లేక వెళ్ళిపోయి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నిద్రపోతూ ఉంటారు. ఇంకా కుక్కలు అయితే మురుగుతాయండి. అక్కడికైతే హరీష్ గారు వచ్చేసి, మేము ఇంత ముందుగానే మాట్లాడుకుంటూ ఉన్నాము, ఇలా ఎవరైనా నిద్రపోతే ఫుల్ ఎక్కి తొయ్యాలని చెప్పేసి, మీరు హెల్త్ అన్నీ సెట్ అయిపోయిన తర్వాత మీరైతే వచ్చేసేయండి ఫుల్ దిగడానికి అని చెప్పేసి మనీష్ అయితే హరీష్ గారితో అంటూ ఉంటాడు. ఇంకా ఫ్లోరా వచ్చేసి ఐరన్ చేసుకుంటూ ఉంటుంది షర్ట్ అయితే. ఎందుకు చేస్తున్నావు నువ్వు, ఎవరిని అడిగి చేస్తున్నావు నువ్వు అంటే, నేనైతే శ్రీజాని అడిగాను, ఎందుకంటే ఆమె కాబట్టి మానిటర్, నేనైతే శ్రీజాని అడిగాను అంటే, శ్రీజాన్ కాదు అడగాల్సింది, నన్ను అడిగి మీరు ఏదైనా చేసుకోవాలి, నేను కెప్టెన్ కదా ఇప్పుడు అని అయితే సంజన గారు అంటారు. సరే నెక్స్ట్ టైం నుంచి అలాగే చేస్తాను అని అయితే, శ్రీజ కాదు తనుజ కాబట్టి తనుజ గారిని అడిగాను నేను అంటే, సంజన వచ్చేసి తనుజ గారిని కాదు అడగాల్సింది, నన్ను అడగాల, నేను కదా కెప్టెన్ అనేసి సంజన గారు అంటారు. హరీష్ గారు అక్కడే కూర్చొని ఏమంటారంటే, మీరు చెప్పి చేపించుకుని ఉంటే సరిపోయి ఉండేది కదా, మీరెందుకు చేస్తున్నారు అనేసి హరీష్ గారు అయితే అంటారు. ఇంకా నెక్స్ట్ హరీష్ గారి దగ్గరకు వచ్చేసి తనుజ అండ్ రీతు, ఇది గేమ్ కదండి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, అన్నీ మర్చిపోయి స్పోర్టివ్గా తీసుకోవచ్చు కదా హరీష్ గారు, నేను ఇంట్లో కూడా ఇంతేనండి అని చెప్పారు. మీకు ఎంత కోపం వస్తుందో అంత తొందరగా మీ కోపం అయితే వెళ్ళిపోతుంది, అంత తొందరగా పోతుంది. హరిత హరీష్ అనే పేరు విన్నాక నాకు ఒక రెస్పెక్ట్ పెరిగింది, నా లైఫ్లో కూడా ఒక హరిత గారు ఉన్నారు అని అయితే తనుజ హరిత హరీష్ గారితో చెప్తుంది. హరిత గారు అంటే ఎవరు, ముద్దుమందారం సీరియల్లో హరిత గారు అంటే జాకీ వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, ఆమె హరిత గారు చాలా స్పెషల్, నన్ను ఒక అమ్మలాగా ట్రీట్ చేస్తాను, హరితమ్మ అని అంటూ ఉంటాను అని అయితే చెప్పింది. చాలా కన్విన్స్ చేసిందండి ఫుడ్ తినడానికైతే. ఈ విషయంలో మాత్రము నాకు చాలా నచ్చింది. తనుజ గారు చాలా స్వీట్గా, చాలా క్యూట్గా, చాలా బాగా అయితే అతన్ని కన్విన్స్ చేసేసి ఫుడ్ తినడానికైతే తీసుకొని వచ్చింది. అతనికి ఈమెకి ఇష్యూ ఉన్నప్పటికీ కూడా అవన్నీ మర్చిపోయి ఆయన హరీష్ గారు తనుజ గారిని ఎన్ని మాటలు అన్నప్పటికీ అవన్నీ మర్చిపోయి తనుజ గారు హరీష్ గారిని అయితే ఫుడ్ తినడానికి తీసుకొని వచ్చిందంటే చాలా గ్రేట్ కదండి. ఏమంటారు కింద కామెంట్స్లో అయితే చెప్పండి. తనుజ అనే పేరు కూడా నాకు కూడా స్పెషలేను అని అయితే హరీష్ గారు అంటారు. ఏంటండి మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంటే, ఏమో నాకు తెలీదు, నేను మర్చిపోయాను అని చెప్తారు. ఇక్కడ కూడా హరీష్ గారు చాలా బాగా మాట్లాడారు, సాఫ్ట్గా మాట్లాడారు, బాగా కాన్వర్జేషన్ అయితే జరిగింది ఇక్కడ. ఇంకా కెప్టెన్ సంజన గారి ఫోటో అయితే ఒక బోర్డు ఇస్తారు, వాళ్ళు అయితే బ్రాండ్ బోర్డు అయితే ఇస్తారు, ఆ బ్రాండ్ బోర్డులో వచ్చేసి ఫోటో అయితే స్టిక్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టెండెన్స్ అండ్ ఓనర్స్ అందరూ సమానమేను, ఇక్కడ ఎవరు కూడా తక్కువ ఏం లేదు, అందరూ సమానమే. మీరు వాళ్ళ చేత బెదిరించి ఇట్లాంటివి చేసేసి వాళ్ళ దగ్గర పనులు అయితే చేయించుకోవద్దండి, వాళ్ళని హ్యూమిలేట్ చేయొద్దండి ఫస్ట్ అని అయితే అంటారు. శ్రీజ గారు అయితే ఇక్కడ ఒక మంచి పాయింట్ అయితే చెప్పారండి. మీరు బానిసగా డిస్రెస్పెక్ట్గా మేమేం చేయలేదు, అందరికీ అలాగే పోర్ట్రేట్ అవుతుంది, మీరు అలా చెప్పడం వల్ల ఎక్కడో తెలిసి తెలియక అన్నారు కానీ అప్పటికి ఇదే పోర్ట్రేట్ అవుతుంది, మేమేం అలాగా ట్రీట్ చేయడం లేదు, మీరే చెప్తున్నారు, అందరు ఇక్కడ సమానమేను
అని అయితే శ్రీజ గారు అంటారు. ఇంకా నెక్స్ట్ కళ్యాణ్ అండ్ తనుజ. ఇక్కడైతే దేవుడా, నాకైతే కళ్యాణ్ వయ్యారాలు తిరగడము, ఆమె దగ్గరికి వచ్చి సైలెంట్గా ఇలా నిలబడుకొని క్లిప్ గురించి అంటే వాళ్ళు మైక్కి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం క్లిప్స్ అయితే తీసుకొచ్చుకొని పెట్టుకుంటారు కదా, ఆ క్లిప్కి అయితే హార్ట్ సింబల్స్ ఉన్నాయంటండి. ఆ క్లిప్ అయితే పోయిందంటే తనుజ గారిని అయితే అడుగుతున్నారు, నా క్లిప్ పోయింది ఇవ్వు నాకు అని అయితే కళ్యాణ్ గారు అడుగుతారు. నా దగ్గర లేదు, అది ఎందుకు నీకు అంత స్పెషలో చెప్తే నేను ఇస్తాను, దాని వెనకాల ఉన్న హానెస్ట్ రీజన్ నాకు కావాలి, చెప్పు కళ్యాణ్, వయ్యారాలు తిరిగిపోతున్నాడని ఇక్కడైతే నాకు చాలా ఎక్కువ చేశాడేమో కళ్యాణ్ అని అయితే నాకు అనిపించింది. దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటో చెప్తే నేను ఇస్తాను అని అయితే తనుజ గారు, అది నా క్లిప్, నాకు ఇవ్వు అని అయితే కళ్యాణ్ గారు అడుగుతూ ఉంటారు. దీని వెనకాల ఏదో గట్టి రీజనే ఉంది, అదైతే నాకు తెలుసుకోవాలి అని అయితే అంటారు. ఇంకా ఎమోషనల్ అండ్ ఆ క్లిప్ మాట పెడితేనే నువ్వు చాలా ఎమోషనల్ అయినట్లు అనిపించింది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఏదో తెలుసుకోవాలని చెప్పేసి నాకు అనే తనుజ గారు అయితే అంటారు. వెళ్ళి అక్కడ కూర్చో అన్నాడని రీతు అలిగింది. నేను హట్ అయ్యాను, 10 minutes హట్ అయ్యాను, ఇంకా నన్ను హట్ చేయకు. ఇక్కడైతే ఒక డిస్కషన్ జరుగుతున్నప్పుడు అంటే డెమాన్ పవన్కి ఇంకా తనుజాకి రీతుకి కళ్యాణ్కి తనుజాకి రీతుకి ఏదో డిస్కషన్ అయితే జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూర్చో అన్నాడని చెప్పేసి నేను మామూలుగానే హట్ అయ్యాను, నీ వల్ల 10 minutes హట్ అయ్యాను, నువ్వు నన్ను ఇంకా హట్ చేయొద్దు అని అయితే రీతు కళ్యాణ్తో అంటూ ఉంటుందండి. కళ్యాణ్ చెప్పాడు రీతు చాలా స్ట్రాంగ్, ఎందుకంటే ఆమె చెయ్యి నాకు తగిలింది, అప్పటికే నాకైతే వాచిపోయింది అని అయితే ప్రియాతో అంటూ ఉంటాడు. ఇంకా అందరూ ఫుడ్ తింటూ ఉంటారు. రాము వచ్చేసి ఆమ్లెట్ వేశారు హరీష్ గారి కోసం, సుమన్ శెట్టికి ఇంకా తనుజాకి వీళ్ళందరికీ అయితే తినిపిస్తూ ఉంటాడండి. రాము అప్పుడు ఏమంటాడంటే అది వేసింది మీకోసమే అంటే అది నాకు తెలుసు అని అయితే చెప్తాడు. ఇంకా ఇమాన్యుయల్, రీతు అండ్ తనుజ వాళ్ళ ముగ్గురు కూడా చాలా మంచి ఫ్రెండ్స్, బాండింగ్ ఏర్పడింది, మంచిగా ఉన్నారు హౌస్లో అని అయితే నాకు అనిపించింది. ముగ్గురు కొద్దిసేపటి వరకు అయితే ఎమోషనల్ అయిపోతారు. ఎందుకు ఎమోషనల్ అయిపోతారు, ఇమాన్యుయల్, తనుజ అండ్ రీతు వీళ్ళిద్దరూ దగ్గర లేరు ఈరోజు మొత్తము, నేను ఏది పంచుకోవాలనుకున్నా మీ ఇద్దరితోనే పంచుకుంటాను నేను, కాబట్టి మీరిద్దరు నా దగ్గర లేరు ఈరోజు, అందుకోసమే నాకు కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాను అని చెప్పేసి ముగ్గురు కూడా ఎమోషనల్ అయిపోతారు. వెళ్తూ ఉన్నప్పటికీ అతన్ని అయితే కూర్చోబెట్టి మరీ ఎమోషనల్ చేయించారు అని చెప్పేసి లాస్ట్లో మళ్ళీ ఫన్ క్రియేట్ చేసేసి వాళ్ళందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా మార్నింగ్ అయితే అయిపోయింది. సుమన్ శెట్టి గారు హౌస్ క్లీనింగ్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ షష్ఠి గారు వెళ్ళేటప్పుడు బిగ్ బాంబ్ అయితే వేశారు కదా, బిగ్ బాస్ నాగార్జున సార్ ఏం చెప్పారు, బిగ్ బాంబ్ ఎవరి మీదైనా వేసి వెళ్ళండి అని అయితే చెప్తారు. షష్ఠి గారు బిగ్ బాంబ్ సుమన్ శెట్టి గారి మీద అయితే వేసి వెళ్తారు, అంటే హౌస్ క్లీన్ చేయమని చెప్పేసి. ఈమె కెప్టెన్ ఏమని చెప్తుంది సుమన్ శెట్టి గారితో, వద్దు మీరు క్లీనింగ్ ఆపేసి మీరు ఫుడ్ డిపార్ట్మెంట్ అంటే కిచెన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోండి అని అయితే చెప్తారు. ఇక్కడ సుమన్ శెట్టి గారు ఏమంటారు, బిగ్ బాంబ్ వేశారు కదా ఆ పని నేనే చేస్తాను, నెక్స్ట్ కిచెన్ డిపార్ట్మెంట్లో పని కూడా నేనే చేస్తాను, నాకైతే ఏం ఇబ్బంది లేదు అని అయితే చెప్తారు ఇక్కడ సుమన్ శెట్టి గారు. ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా కరెక్టే కదా, యాజ్ ఏ కెప్టెన్గా మీకంటే నాగార్జున సార్ చెప్పింది ఇతను వినాలి, ఎందుకంటే ఆయన హోస్ట్ కాబట్టి ఆయన చెప్పింది ఇక్కడ వినాలి. బిగ్ బాంబ్ వేసారు కాబట్టి కంపల్సరీగా ఈ పనిని అయితే చేయాలి, దానివల్ల ఏదైనా జరిగితే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని అయితే సంజన గారు చెప్తారు. ఇక్కడ కుకింగ్ కోసం ఇంకా ఇమాన్యుయల్ని అయితే తీసుకుంటారు, బ్యాడ్జ్ ఇమాన్యుయల్కి అయితే ఇచ్చేస్తారు. అక్కడ ప్రియాన్ కూడా అడుగుతారండి సంజన గారు, ఎవరిది కరెక్ట్ అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్టే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్టే అని అయితే ప్రియా గారు అయితే చెప్తారు. ఇక్కడ అందరూ కూడా హరీష్ గారు కూడా అదే అన్నారు, ఎందుకంటే నాగార్జున సార్ హోస్ట్ కాబట్టి బిగ్ బాంబ్ అతని మీద పడింది కాబట్టి పని కంపల్సరీగా చేయాలని అతను అనుకుంటున్నాడు, మళ్ళీ ఏదైనా జరుగుతుంది అని చెప్పేసి అని అయితే హరీష్ గారు అంటారు. ఇంకా ఇమాన్యుయల్ గారు కూడా అదే అంటారు, అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్టే, 2 పనులు నేను చెయ్యను అంటే అప్పుడు మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సింది ఉంటుంది,
2 పనులు చేస్తాను అని చెప్తున్నారు కదా, చాలా గ్రేట్ అతను అనేసి ఇమాన్యుల్ గారు కూడా చెప్తారు. చాలా బాగా అనిపించింది నాకు కూడా, 2 పనులు అతనే చేస్తాను అని చెప్పేసి. ఇంకా హరీష్ గారు కూడా వచ్చి 2 పనులు మీరే చేస్తానన్నారు కదా, మీ మీద నాకు ఇంకా రెస్పెక్ట్ పెరిగింది అని చెప్పేసి హ్యాక్ చేసేసుకొని వెళ్తారు అక్కడికి. ఇంకా నెక్స్ట్ డెమాన్ పవన్ అండ్ రీతు ఏమైంది అని అడుగుతాడు. బ్లూ షర్ట్ వేసుకొని వచ్చాను, నీకు బ్లూ అంటే ఇష్టం కదా, కనీసం నన్ను గమనించలేదు నువ్వు అని చెప్పేసి రీతుతో డెమాన్ పవన్ అయితే అంటూ ఉంటాడండి. కానీ నువ్వు చూడలేదు, కనీసం ఫ్రెండ్ లాగా కూడా నన్ను చూడలేదు. కనీసం ఫ్రెండ్ లాగా అంటే ఏంటండి, నాకైతే అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ ప్రియా అండ్ సంజన. ప్రియా, నెక్స్ట్ కెప్టెన్ గురించి నాకు బాధగా ఉంది, మిమ్మల్ని భరించాలి కదా, ఎన్ని థమ్స్అప్లు ఎన్ని చాక్లెట్లు కొట్టేస్తారో మీరు, నాకైతే అర్థం కావటం లేదు. నెక్స్ట్ వచ్చే కెప్టెన్ గురించి నాకు చాలా బాధగా ఉంది, మిమ్మల్ని భరించాలి కదా వాళ్ళు కెప్టెన్గా ఉన్నవాళ్ళు అనేది ప్రియా సంజనతో అనుకుంటూ వీళ్ళైతే నవ్వుకుంటూ ఉంటారు. నాకు సపోర్ట్ చేసావు కదా నువ్వు అని చెప్పేసి సంజన వచ్చేసి ప్రియాకి చాక్లెట్ ఇస్తూ షేర్ చేసుకుంటూ ఉంటారండి. ఇంకా నెక్స్ట్ ఇంకా నన్ను ఫుల్కి ఎందుకు పిలిచలేదు నువ్వు అని అయితే పవన్ని రీతు ఇద్దరు అయితే అడుగుతూ ఉంటారు. పూల్లోకి నన్ను ఎందుకు పిలిచలేదని ఒకరంటే, ఇంకా పూల్లో నేనెక్కడున్నాను అని ఇంకొకరు అంటారు. మంచి లవ్ ట్రాక్ అయితే ఇక్కడ నడుస్తుందండి. వీళ్ళ ఎవ్వారము మామూలుగా లేదు. బిగ్ బాస్ అయితే ఇక్కడ ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసాము. మనం మనుషులమే కదండి, మనకి 2 కళ్ళు ఉన్నాయి కదా, మనము గమనిస్తూనే ఉంటాం కదా ప్రతిదీ. బిగ్ బాస్ చూస్తున్నామంటే ఇక్కడ వచ్చేసి నాకు చాక్లెట్ కావాలి అని అయితే రీతు అడుగుతుంది. ఇంకా డెమాన్ పవన్ అయితే నేను వెళ్ళి సంజన గారిని అడుగుతాను అంటే, ఆ సంజన గారికి నా మీద చెప్పొద్దు, నాకని చెప్పొద్దు అంటే, అప్పుడు డెమాన్ పవన్ ఏమంటారు, నాకు చాక్లెట్ కావాలన్న వెంటనే ఆవిడకైతే అర్థమైపోతుంది అని చెప్పేసి వెళ్తాడు చాక్లెట్కి. తీసుకో వెళ్ళి వదినికి ఇవ్వు అని అయితే సంజన గారు అంటారు. ఇంకా అతనైతే బ్లష్ అవుతూ ఉంటారు. అప్పుడైతే ఆమె అంటుంది, ఏదో నడుస్తుంది ఇక్కడ సినిమా అని సంజన గారు కూడా అంటారు. ఆమెకు కూడా అర్థమైనట్లుంది కాబట్టి ఏదో జరుగుతుంది ఇక్కడ, సినిమా అయితే నడుస్తుంది అని అయితే సంజన గారు ఇంకా అంటారు. ఏం లేదు, నేను తనుజాకు కూడా ఇచ్చాను కదా అంటే, అప్పుడు అంత బ్లష్ అవ్వలేదు నువ్వు, ఇప్పుడైతే బ్లష్ అవుతున్నావు అని అయితే అంటారు. ఇంకా చాక్లెట్ తీసుకొని వచ్చి మంచం మీద కూర్చొని ఇస్తూ ఉంటారు. ఇంకా అందరైతే ఫుడ్ తింటూ ఉంటారు. వీళ్ళైతే రూమ్లో కూర్చొని ఉంటారు. ఇంకా ఆమె అయితే పడుకొని ఉంటుంది. ఇంకా అతనైతే వెనక సైగ చేసేసి చాక్లెట్ అయితే ఇస్తాడు డెమాన్ పవన్ రీతుకి. ఇంకా తిను అంటే, లేదు నేను తినను అని చెప్తాడు. ఇంకా ఫస్ట్ నువ్వు ఇంతైతే వద్దు, నాకు కొంచెం ఇవ్వు చాలు అని డెమాన్ పవన్ అన్నప్పుడు ఇంకా రీతు కొంచెం కొరుక్కొని ఇంకా ఇచ్చేస్తాడు. ఇది కొంచెం గలీజ్గా ఉందండి నాకు కూడా చెప్పడానికి, ఇంకా చూసిన ప్రతి ఒక్కరికైతే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా అందరూ అయితే ఫుడ్ తింటూ ఉంటారు. ఇంకా తనుజ గారిని అయితే 1 మినిట్ పొగడాలి, నేను కాఫీ ఇవ్వాలంటే మీకు అని చెప్పేసి సంజన గారితో అయితే అంటూ ఉంటాను. ఇంకా 1 మినిట్ అయితే అమ్మ పొగిడి ఇంకా అక్కడైతే కొంచెం ఫన్ క్రియేట్ చేసేసి, అన్నీ నువ్వు ఇలా ఉన్నావు, నీ నవ్వు బాగుంటుంది అన్నీ చెప్పి ఇంకా కాఫీ తీసేసుకొని లాస్ట్లో రాక్షస్ లాగా ఉన్నావు అని చెప్పేసి అయితే అంటుంది. ఇంకా నెక్స్ట్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే గెలుస్తుందండి. ఇక్కడ టాస్క్ అయితే ఇస్తారు ఓనర్స్కి ఇంకా టెండెన్స్కి. వీళ్ళిద్దరి మధ్యలో అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే ఉంటుందండి. టైమర్ అయితే సెట్ చేసి ఉంటారు. ఓనర్స్కి వచ్చేసి 10 మినిట్స్, ఓనర్స్కి వచ్చేసి 10 మినిట్స్ అండ్ టెండెన్స్కి వచ్చేసి 12 మినిట్స్ అవర్స్ అర్థం కావడం లేదే, అవర్స్ అని అనుకుంటా. 10 అవర్స్, వీళ్ళకి వచ్చేసి 12 అవర్స్ అయితే ఇస్తారు ఇక్కడ. ఇంకా ప్రియా అండ్ తనుజ వచ్చేసి సంచాలకులు. వాళ్ళ గ్రూప్ నుంచి 5 మెంబర్స్, వీళ్ళ గ్రూప్ నుంచి 5 మెంబర్స్ వచ్చేసి అదైతే చక్రం లాగా దానికైతే హ్యాండిల్స్ అయితే వస్తాయి. 10 మెంబర్స్ అయితే పట్టుకొని ఉండాలి అక్కడ. ఇంకా వెనకాల వచ్చేసి కొంతమంది అయితే నిలబడి ఉంటారు. ఇక్కడ కూడా నెగటివ్ చేస్తున్నారేమో నాకనైతే అనిపిస్తుంది. మామూలుగానే ఇప్పుడు సెలబ్రిటీస్ హైప్ అయితే ఎక్కువ ఉంది, కామనర్స్ హైప్ అయితే డౌన్ అయిపోయింది. కామనర్స్ అందరు దృష్టిలో కూడా నెగటివ్ అయితే అయిపోయారు.
ఇంకా బిగ్ బాస్ వాళ్ళకైతే టైమింగ్ తగ్గించేసి ఇంకా కొంచెం నెగిటివ్ చేశారేమో నాకైతే అనిపిస్తుంది. ఎవరు నిద్రపోకూడదు, నిద్రపోకుండా ఆట ఆడాలని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. ఇంకా ఎవరు కూడా నిద్రపోకూడదు, వాటర్ ఇవన్నీ దెబ్బకైతాయని చెప్పేసి వీళ్ళు కామనర్స్ ఏం చేశారు, వాటరు, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఎక్కడ చిక్కితే అక్కడ అన్నీ దాచిపెట్టేస్తారండి వీళ్ళటివైతే. ఇంకా ఇమాన్యుల్ అయితే ఇక్కడ అందరికీ సలహాలు ఇస్తూ ఉంటారు, మనం నిద్రపోకూడదు, ఎవరు వాటర్ బాటిల్స్ వాళ్ళు ఇక్కడ తెచ్చుకొని పెట్టుకోండి, ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దండి, మనం బాగా ఆడాలి, ఇలా ఆడాలి, అలా ఆడాలి అని చెప్పేసి మంచి మంచి సలహాలు అయితే ఇమాన్యుల్ అందరికైతే ఇస్తూ ఉంటాడండి ఇక్కడ. ఇంకా ఎవరైతే లాస్ట్లో గెలుస్తారో వాళ్ళకైతే టైం అయితే సేవ్ అవుతుంది అని అయితే చెప్తారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి సుమన్ శెట్టి గారు అయితే చాలా బాగా ఆడాడండి. డెమాన్ పవన్ అయితే లాగ్ అవతలేసేసారు సుమన్ శెట్టి గారిని, కానీ లాస్ట్ వరకు అయితే పోరాడారు, చాలా మంచిగా అనిపించింది. ఇంకా లాస్ట్ వరకు ఉన్నింది ఎవరంటే డెమాన్ పవన్, కళ్యాణ్ అండ్ హరీష్, వీళ్ళు ముగ్గురైతే లాస్ట్ వరకు మిగిలిపోయారు. ఇక్కడ భరణి గారిని ఉంచుకొని ఉంటే వాళ్ళ టీంకి ఇంకా కొంచెం స్ట్రెంగ్త్ అయితే ఉంటుందని అయితే నాకు అనిపించింది. వీళ్ళు ఫుడ్ కోసం ఆలోచించేసి భరణి గారిని అయితే ఆ పక్కకు వేసేసారు. అలా కాకుండా టాస్కుల గురించి తెలుసుకొని ఉండింటే, అంటే ఆలోచించి ఉండింటే భరణి గారిని పక్క పెట్టుకొని ఫ్లోరా గారిని కానీ రాము గారిని కానీ అలాంటి వాళ్ళని పర్మనెంట్ ఓనర్ చేసేసింటే సరిపోయి ఉండేది అని అయితే నాకు అనిపించింది. ఈ పాయింట్ మీద మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కంపల్సరీగా తెలియచేయండి. బన్నీ గారు ఉంటే ఎంతో కొంత వీళ్ళకి బూస్టప్ అనేది వచ్చిండు, అందులో స్ట్రెంగ్త్ కూడా వీళ్ళ టీంకి అయితే పెరిగిండు అని అయితే నా ఒపీనియన్. ఇదంతా నా పర్సనల్ ఒపీనియన్ అండి, మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఇంతవరకు అయితే ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమేమి జరిగింది అనేసి మనం ఎపిసోడ్ చూసిన తర్వాత మనం అయితే రివ్యూ ఇద్దాము. ఇంతే అండి ఈ వీడియో. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ఇంకా మీ వ్యూస్ ఇవన్నీ కూడా ఇంకా పెరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎలా అనిపించిందో రివ్యూ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్.